అన్న రాంగ్ ఇంటెన్షన్తో అయితే చెప్పలేదు. ఆయన వాడిన పదజాలన కొద్ది డిఫరెంట్గా ఉండొచ్చేమో, కానీ మా అన్న శివాజీ గారు ఎప్పుడూ రాంగ్ ఇంటెన్షన్తో అయితే చెప్పరండి. ఆయన చెప్పిన విధానం వేరు, అది బయటికి రీచ్ అయిన విధానం వేరు, అంతే. పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇటువంటి పదజాలం వాడొచ్చు. అది ఏంటంటే కొంతమంది ముక్కుసూటిగా మాడేవాళ్ళు ఉంటారు కదా, ఆయన ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అలానే ఉంటాయండి ఒక్కొక్కసారి. అంటే బట్ ఒకటే ఏదో చెప్పాలనుకున్న టైంలో ఒక హీట్ మూమెంట్లో ఆ బాధతో వచ్చిన మాటలే తప్ప ఓకే వాడకూడదులేండి, వాడారు. బట్ అన్నకు తెలుసు ఈజ్ నాట్ అన్ ఏ స్మాల్ కిడ్. మంచి మాట చెడ్డ మాట అని నేనేం చెప్పను, అది ఏదో బై మిస్టేక్ మంచిగానే చెప్తారు, ఎవరు చెడు ఏం చెప్పరు. అది అర్థం చేసుకునే దాన్ని బట్టి కొంచెం అనకూడదులేండి, అనొద్దు, తప్పే. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అనకూడదు, కొంచెం అనకుండా ఉంటేనే కరెక్ట్. ఇప్పుడు మామూలుగా మాట్లాడేదానికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడేదానికి, అదే విధంగా స్టేజ్ ఎక్కినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకు వచ్చింది కదా, మనం ఇంట్లో వాళ్ళే వినడం లేదు, ఏదైనా చెప్తే బయట వాళ్ళు ఎందుకు వింటారు? అది వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొన్నాక వాళ్ళే వింటారు. సార్ మనం అందరూ 2025లో ఉన్నాను, 2026లో వెళ్ళిపోతున్నాను. వరల్డ్ బాగా ప్రోగ్రెస్ అయింది, వరల్డ్లో మెన్ విమెన్కి ఎక్కువ లైక్ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ విమెన్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ యాజ్ మచ్ టు ద సొసైటీ యాజ్ మెన్ ఇన్ టుడేస్ టైమ్స్ ఆర్. అండ్ ఈ ఇయర్లో ఈ టైంలో ఇలాంటి కామెంట్స్కి నా లైఫ్లో, నా మైండ్లో, నా యాక్సెప్టెన్స్లో ప్లేస్ లేదు. సో there is no place for this, that's all, there is no place for this. ఇది ఒక ప్రజారాజ్యం సార్. ఎవరు అంటే వాళ్ళ ఒపీనియన్లు చెప్పచ్చు, కానీ మనం ఒక స్టేజ్ మీద నించున్నప్పుడు కొన్ని పదాలు వాడలేము. అండ్ చెప్పాల్సింది ఎంత పార్లమెంటరీగా చెప్పాలో చెప్పచ్చు, అది ఆయన ఒపీనియన్. ఆయన ఒపీనియన్ ఆయనది, ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది, అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. కానీ చెప్పిన విధానం, ఆ వర్డ్స్ తప్పు, అది కండిషనల్. ఎందుకంటే పిల్లలు చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. ఇదొక మన దేశానికి ఇప్పుడు యూఎస్లో ఎక్కువ డబ్బులు అవన్నీ ఉన్నా కూడా మన దేశానికి ఏంటంటే మనకు ఒక రెస్పెక్టు, వీఆర్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటాం కదా, అది ఉంది. కాబట్టి కొంచెం చిన్న పబ్లిక్ స్పీకింగ్లో ఒకటి ఉండాలి, అదైతే నేను ఖండిస్తున్నాను. పబ్లిక్ ప్లాట్ఫామ్ అనేది మాత్రం దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఆయన మాట్లాడింది ఒక విధంగా తప్పేమీ కాదండి. వై బికాజ్ దాన్ని సమర్థింపని నేను అంటలే, అతను చెప్పదలుచుకున్నది చెప్పాలనుకున్నది రైట్ పాయింటే. బట్ ది వే ఆఫ్ ప్రజెంటేషన్ వచ్చేసరికి తెలియకుండా ఓవర్కమ్ అయ్యి 2 డైలాగులు పడ్డాయి. అంతకన్నా ముందు అసలు ఆయన చెప్పాడని కాదు, నేను మామూలుగా నాకున్న అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఎన్నో దేశాలు మన భారతీయ సాంప్రదాయాన్ని, భారతీయ కట్టుబాట్లను కూడా ఫాలో అవుతూ ఫారినర్స్ ఎంతోమంది శారీ కట్టుకుని బొట్టెట్టుకుని, ఏది శారీ కట్టుకోవడం అలవాటు లేని వాళ్ళు, శారీ కట్టుకోవడం తెలియని వాళ్ళు, బొట్టెంటే తెలియని వాళ్ళు సైతం కూడా ఎన్నో దేశాలు, అమెరికా, రకరకాల దేశాలంటే కూడా భారతీయ సాంప్రదాయాన్ని నిలువెత్తు గౌరవిస్తుంటే, మన వరకు మనం వాళ్ళ ఇది కాకపోయినా మన వంతుగా మనం ఇక్కడ పుట్టినందుకు పెరిగినందుకు భారతీయ సాంప్రదాయాన్ని, కట్టుని బొట్టుని వస్త్రధారాన్ని చేసుకుంటే, పైగా మనం స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. ఎన్నో గవర్నమెంట్ ఆఫీసులు ఇంకోచోళ్ళు ఎన్నో కొటేషన్స్ చెప్తాం. అలా చెప్పే మనలో మనమే, అది లేడీయా జెంటియా అనేది పక్కన పెడితే, యూనిటీగా మన సాంప్రదాయాన్ని, కట్టుబాట్లు మనం గౌరవించాలి, పద్ధతిగా ఉండాలి అని మన ఇంట్లో మనుషులు అనుకుని తెలియకుండా చెప్పడం విధానంలో పొరపాటున మాటలు దొల్లేమో కానీ, బట్ ఆయన చెప్పాలనుకున్న ఆలోచన, చెప్పాలనుకున్న ఇంటెన్షన్ అయితే రైటేనండి. శివాజీ గారు మాట్లాడిన మాటల్లో చాయిస్ ఆఫ్ వర్డ్స్ చాలా రాంగ్ చాయిస్ అన్నది అతను కూడా సరే యాక్సెప్ట్ చేసి తర్వాత క్షమాపణ కూడా చెప్పారు. ఆ వీడియో కూడా చూశాను నేను. బట్ మీరు అన్నట్టు పబ్లిక్ ఫంక్షన్స్లో ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో అనవసరంగా కొన్ని కాంట్రవర్షియల్ అవ్వటం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక సినిమా అన్నది అందరినీ కూడా దగ్గరికి తీసుకొని ఒక దగ్గరికి ముందుకు తీసుకెళ్ళవలసిన ఇదే తప్ప మన పర్సనల్ ఎజెండాస్కి ఒక ప్లేస్ కాకూడదు అని చాలామంది ఒపీనియన్. సో ఐ సబ్స్క్రైబ్ టు దట్ ఒపీనియన్ ఆల్సో. ఎందుకంటే మన ఒపీనియన్స్ మనకు ఉండొచ్చు, మనం మంచి ఇంటెన్షన్తోనే చెప్పొచ్చు. అది ఒక్కొక్కరు వాళ్ళ పర్స్పెక్టివ్ బట్టి ఒక సొసైటీ గురించి వాళ్ళకుండే ఒపీనియన్స్ని ఎయిర్ చేసే అవకాశం కానీ లేకపోతే అధికారం కానీ అందరికీ ఉండాలి. బట్ ద వే వాళ్ళు కమ్యూనికేట్ చేయవలసిన దాంట్లో డెఫినెట్గా కొంచెం బెటర్ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే శివాజీ గారు హోల్డ్ చేసిన ఒపీనియన్ని కానీ లేకపోతే దానికి ఎగనెస్ట్గా ఉన్న ఒపీనియన్ కానీ, ఆ 2 ఒపీనియన్స్ కూడా ఎగ్జిస్ట్ అయ్యే అంత డెమోక్రటైజ్డ్ సొసైటీయే మనది. ఏదో ఒకటే ఒపీనియన్ ఉండాలి అనేది మనం ఫిక్స్ చేయలేని ఇది కానీ, బట్ డెఫినెట్లీ ద చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్, ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఎవరు మాట్లాడినా కానీ
అది డెఫినెట్గా ఒక డిస్కషన్ని ముందుకు తీసుకెళ్ళేటట్టు ఉండడం తప్పేమీ లేదు, కానీ అది ఇంకొకరిని ఇబ్బంది పెట్టేటట్టు లేకపోతే మనోభావాలు అనే ఒక ఆస్పెక్ట్ని తీసుకురావాల్సిన అవసరం కానీ లేకపోతే అలాంటి దాన్ని డిస్టర్బ్ చేయవలసిన అవసరం లేదేమో అన్నది నా ఒపీనియన్ అండి.